నటించేవారి వెనుక నలుగురు ఉంటారని నీ ప్రవర్తన ఎప్పుడు కూడా మార్చుకోకు. నటించేవారి వెనుక నలుగురు ఉంటే నీ వెనుక నారాయణుడు ఉంటాడు, మర్చిపోకు. మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్ళకు నచ్చేలా బ్రతకాలి అంటే సర్దుకుపోవడం కావాలి. అందరికీ నచ్చేలా ఉండాలి అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా నవ్వుతూ బ్రతకాలి. అసలు నిజం ఏమిటంటే మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తూ ఉంటాం, అవునా? మనకు విలువలేని చోట మనం మంచిదా లేదా వాదన మంచిదా అనే విషయం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు, అవునా? నేనంటాను మౌనమే మంచిది అని. ఎందుకంటే మనకి విలువ లేని చోట మన మాటకు మాత్రం ఏం విలువ ఉంటుంది? మీరే చెప్పండి. కానీ ఏదైనా మనస్పర్ధలు, అపార్థం చేసుకోవడం వంటివి జరిగినప్పుడు ఆవేశంతో గొడవ పడకుండా మనం చెప్పాలి అనుకున్న విషయాన్ని తడబడకుండా చెప్పి మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన చోట ఖచ్చితంగా చెప్పి తీరాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. గుర్తుంచుకోండి. సమాధానం వేరు, వాదన వేరు. వాదన వల్ల మీ తప్పు లేకున్నా మీరే తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోతారు. సమాధానం చెప్పడం వల్ల ఇతరుల వారి తప్పులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమాధానం మాత్రమే చెప్పండి, వాదించకండి. ఆ తర్వాత అంతా మౌనంగా ప్రశాంతంగా ఉండండి. అప్పుడు అంత మంచి జరుగుతుంది. కొందరు మిమ్మల్ని మోసం చేసి గొప్ప వాళ్ళు అయ్యా ఉండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా పేదవారే. డబ్బు అనేది మనిషిని కొనగలదేమో, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు. వేలు సంపాదించిన, లక్షలు సంపాదించిన లేదా కోట్లు సంపాదించిన ఎక్కడ ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ డబ్బు అనేది విషయమే కాదు, మనిషి యొక్క మనస్సు, దాని యొక్క ప్రశాంతత. కొందరికి డబ్బు లేక ప్రశాంతత ఉండదు, మరికొందరికి డబ్బు వల్లే ప్రశాంతత ఉండదు. డబ్బు పిచ్చి ఉన్న వారికి డబ్బే సమస్య. అలాగే డబ్బే పరిష్కారం కూడా. కానీ కలిగించే భాగ్యం అనుకొని బ్రతికే వారికి జీవితం ఎప్పుడు కూడా సంతృప్తిగానే ఉంటుంది. వారి జీవితాలని సమస్యలు ఎప్పుడు కూడా కదిలించలేదు. ఇక డబ్బు ఎప్పుడు కూడా సాధించలేదు. అర్థమైందనుకుంటా. అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలే కానీ పిరికితనాన్ని కాదు. గుర్తుంచుకోండి. వెళ్ళేదారి చీకటిగా ఉంది అని గమ్యాన్ని మార్చేయకు. ఏదో ఒకరోజు నిన్ను ముందుకు నడిపించే వెలుగు నీకు తోడవుతుందని విశ్వాసంతో కదులు. ఈ ప్రపంచంలో చూసిన ప్రతిదీ కూడా పవిత్రమైనదే. నీ మనసు అపవిత్రం అవ్వనంత వరకు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి, భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకొని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ జీవితాన్ని మీరే చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? ఎందుకు చూసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా, సుగమంగా చేసుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది. కానీ భవిష్యత్తు ఎవ్వరికీ తెలియంది కేవలం మీరు ఊహించుకోవచ్చు. అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు.
మీరు అయితే నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మం మనిషి హృదయంలో వసిస్తుంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి. ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోతుందంటారా? భవిష్యత్తుకు మారుగా ధర్మం నుంచి ఆలోచించడం వలన భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా? మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. కానీ ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడు వస్తుంది అంటే మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒకటే ఉంటుంది. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఒకవేళ కోపాన్ని మనం అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మనిస్తుంది. ఒకవేళ భ్రమను అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవడం మొదలవుతుంది. ఇక ఒకవేళ విచక్షణ అదుపులో పెట్టుకోకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచననే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమవుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అప్పుడు మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే సమస్య ఎలాంటిదైనా సమయం గడిచే కొద్దీ అది చిన్నదిగా మారిపోతుంది. కొన్ని సమస్యలు తొందరగా, మరికొన్ని కాస్త ఆలస్యంగా. అర్థమైందనుకుంటా. ఓటమి అనేది మన వేగాన్ని మరింత పెంచే ఇంధనం అవ్వాలి, కానీ మన ప్రయత్నాన్ని ముగించే అంతం కాకూడదు. గుర్తుంచుకోండి. గెలుపు ఒకేసారి అందరికీ సాధ్యం కాదు, కానీ అందరికీ గెలిచే అవకాశం ఉందని మాత్రం మర్చిపోవద్దు. ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తూనే ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.